తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా చంపింది భార్య. మరో ముగ్గురితో కలిసి భర్త సాయిలను చంద్రకళ దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్లో జరిగింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రకళకు సమీప బంధువు రాజలింగంతో వివాహేతర సంబంధం ఉంది. భర్త సాయిలకు ఈ విషయం తెలియటంతో భార్య చంద్రకళను మందలించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది చంద్రకళ. రాజలింగంతో కలిసి స్కెచ్ వేసింది. భర్త సాయిలకు ఫుల్గా మందు తాగిచ్చి రాయితో తలపై కొట్టారు. అప్పటికి చనిపోకపోవడంతో మెడకు చున్నీ చుట్టి చంపేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విఘ్నేష్ అడిగి తెలుసుకుందాం. విఘ్నేష్, చెప్పండి, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది. భర్తను చంపించేంత ఘోరాతి ఘోరమైన చర్య అనేది ఒకసారిగా జనాలందరూ అసహించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. భార్య తను చేసిన తప్పును భర్త మందలించడంతో ఒక్కసారిగా కక్ష పెంచుకుంది. ఆ వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో, రాజలింగం అనే వ్యక్తితో కలిసి ఇంకో కొంతమంది ముగ్గురుతో కలిసి ప్లాన్ చేసి పథకం వేసి చంపాలని, భర్తను కూడా సొంత భర్తని చంపాలని కూడా ఒక కుట్ర పన్నడం అనేది ఒక దారుణమైన సంఘటన చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే సరిగ్గా ఏడాది క్రితం ఈ సంఘటన జరిగింది. భర్తతో నలుగురు కలిసి ముందుగా మద్యం తాగించారు, తర్వాత హత్య చేశారు. రాయితో మోదీ హత్య చేశారు. దాంతో పాటు చున్నితో మేడను బిగించి కూడా హత్య చేశారు. దాని తర్వాత రైలు పట్టాలపై ఒక ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు ముందుగా కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. దాంతో పాటు సివిల్ పోలీసులు కూడా ఎంటర్ అయి ఈ సంఘటనకు సంబంధించిన అనుమానాస్పద ఈ కేసును నమోదు చేసి విచారణ నిర్వహించారు. మొత్తానికైతే నలుగురు నిందితులను, భార్యతో సహా నలుగురు నిందితులను పట్టుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన పరిస్థితి. కానీ ఇట్లాంటి సంఘటనలు అనేది చాలా అసహించుకునే పరిస్థితి వస్తుంది. చాలా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓకే విఘ్నేష్, థ్యాంక్ యూ.